ఇది చూడండి నా చేతిలో ఎన్ని కట్టలు ఉన్నాయో. ఇది మన ఇండియాలో 2000 నోట్లు వచ్చాయి కదా, అలాంటివి 2000 నోట్లు. బట్ కానీ 18 lakhs మామ నార్మల్గా పట్టుకొని తిరుగుతున్నా రోడ్డు మీద. ఇక్కడ వచ్చిన తర్వాత అంతే, డబ్బుల వల్లనే మనం అంతా రిచ్. ఇక్కడ నుండి నిజంగా మామ అతను డబ్బులు కానీ తీసుకోలేదు, దిగే వద్దులే డబ్బులు ఏవద్దు దిగే అన్నాడు. చాలా మంచి వాళ్ళు కానీ ఉన్నారు మామ ఈడ. హంగామా చేస్తున్నాడు మా ఈడ, పాత పాటలు పెట్టేసి మన బాలీవుడ్వి హంగామా. ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి మెట్రో తీసుకున్నా. ఇక్కడ ఓల్డ్ మెట్రోస్, సోవియట్ యూనియన్ టైం మెట్రోస్ మీకు చూపిస్తా చూడండి ఒకసారి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నౌ ట్రావెల్ విత్ ఆంధ్రావాలా. నేను ఇప్పుడు ప్రజెంట్ తాష్కెంట్ సిటీలో ఉన్నా. తాష్కెంట్ సిటీ అనేది ఉజ్బెకిస్తాన్లోని క్యాపిటల్ సిటీ. మా ఏంది తెలుగులో మాట్లాడుతున్నాడు, ఇన్ని రోజులు ఉర్దూలో మాట్లాడాడు అనుకుంటా ఉంటాను మీరు. బట్ మన వాళ్ళు ఏమంటే చాలామంది తెలుగులో వ్లాగ్స్ చేయమా, నువ్వు ఆంధ్రాలో ఉంటా తెలుగులో చేయకుండా ఏదో నార్త్ వాళ్ళ చేస్తున్నాను అంటున్నారు. దానికోసం ఇంకా నా వ్లాగ్స్ అన్నీ తెలుగులోనే వస్తాయి. ప్రజెంట్ నేను ఉండే కంట్రీ వచ్చి ఉజ్బెకిస్తాన్. ఇది సెంట్రల్ ఏషియాలో వస్తుంది ఈ కంట్రీ. లైక్ ఈ కంట్రీ అనేది 4-5 కంట్రీస్ ల్యాండ్ బార్డర్ షేర్ చేస్తుంది. లైక్ కజాకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తజికిస్తాన్ది. ప్రజెంట్ చూడండి ఈ కంట్రీలో అయితే ప్రజెంట్ అయితే ఫుల్ చలిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టెంపరేచర్ వచ్చి 2-3 ఉంది. ఇదే టెంపరేచర్ నైట్లో వచ్చి -3, -4 దాకా వెళ్తుందంట. ఇప్పుడు గూగుల్లో చూసినా కానీ అదే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను బయలుదేరింది కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి. ప్రజెంట్ అయితే బ్యాంక్ దగ్గర వచ్చి ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్కి. చూద్దాం. చూడండి ఇక్కడ వాళ్ళకి హిందీ, మన ఇండియన్ లాంగ్వేజ్ చాలా మందికి వస్తుంది. లెట్స్ గో ఎక్స్చేంజ్ చేద్దాం, డాలర్ రేట్ కనుక్కుందాం మనం వెళ్ళి. ఇప్పుడే బ్యాంక్ వచ్చి డాలర్ ఎక్స్చేంజ్ చేయాలని ఈ స్లిప్ ఇస్తారు ఇలాగా వీళ్ళు. ఈ టోకన్ని మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మనకి మనీ ఎక్స్చేంజ్ అవుద్ది. చూద్దాం. $200 ఇప్పుడు ప్రజెంట్ చేంజ్ చేపిస్తున్నా, ఎంత ఇస్తారో దానికి. ఎందుకంటే నేను బయట కానీ కనుక్కున్న బ్యాంక్స్లోనే మంచి రేట్ ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్లో కానీ మంచి రేటే ఇస్తున్నారు. బట్ బ్యాంక్స్ బెస్ట్ ఐ థింక్. మావా ఉజ్బెకిస్తాన్లో ఇప్పుడే డాలర్ ఎక్స్చేంజ్ చేసుకొని వస్తున్నా. మావా ఇది చూడండి నా చేతిలో ఎన్ని కట్టలు ఉన్నాయో. ఇది మన ఇండియాలో 2000 నోట్లు వచ్చాయి కదా, అలాంటివి 2000 నోట్లు. బట్ కానీ ఆ వాల్యూ కాదు. చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయి. ఓరే నాయన, ఇక్కడ వచ్చిన తర్వాత నేను 18 లక్షలు 18 lakhs మావా నార్మల్గా పట్టుకొని తిరుగుతున్నా రోడ్డు మీద. ఇక్కడ వచ్చిన తర్వాత అంతే, డబ్బుల వల్లనే మనం అంతా రిచ్. దీని గురించి ఒక వీడియో కానీ తీసి నేను మీకు పెడతాను చూడండి. ఇక్కడ ఇది బస్ స్టాప్, ఇది లోకల్ బస్. ఇక్కడ మెయిన్ ఏమంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మీరు ఎండెక్స్ అవి మొత్తం తీసుకుంటే, ఎండెక్స్ కానీ బెస్టే ఒక సైడ్లో. ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు అయితే హెవీ స్కామ్లు చేస్తారు మా, నిజంగా చెప్తున్నా. ఇక్కడ బస్ స్టాప్కి వచ్చున్న 13T మన బస్సు వస్తే అక్కడ నుండి మనం మెట్రో స్టేషన్కి వెళ్తాం. మెట్రో స్టేషన్ నుండి చోర్సు బజార్కి వెళ్దాం. క్లైమేట్ అయితే అద్దరిపోతుంది. నా దగ్గర గ్లౌజ్ కానీ లేవు, మొత్తం ఎర్రగా అయిపోతున్నాయి చేతులు, ముఖం మొత్తం నాకు ఎర్రగా అయిపోతుంది. మనోడైతే 3-4 లేయర్లు వేసినా అసలు వాడికి వణుకు ఆగడం, కింద పై నుండి వణికిపోతున్నాడు మనిషి. చూద్దాం, మన బస్సు వస్తుంది. బస్సు వచ్చేదాకా ఆగుదాం. బస్సు రాగానే ఎక్కి మీకు బస్సులో కానీ చూపిస్తా ఎట్టుంటుందో. ఇక్కడ లోకల్ బస్సులో ఉజ్బెకిస్తాన్వి వస్తుంది అనుకుంటా బస్సు. ఆన్ ది వే. బస్సులు ఇలా ఉంటాయి మీకు. 13T ఇది ఆ సైడ్ వెళ్తుంది కాబట్టి మనకి ఈ సైడ్ రావాలి బస్సు. 13T పట్టుకొని మనం తాష్కెంట్ మెట్రో దగ్గరికి వెళ్ళి, మెట్రో నుండి మనం చోర్సు బజార్కి వెళ్దాం. ఎందుకంటే పొద్దున్న నుండి లిటరల్లీ ఏం తినలేదు మేము అసలు. జస్ట్ మంచి నీళ్ళు కానీ తాగలేదు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. చలికి నోట్ల నుండి పొగలు. బావా ఇక్కడ పరిస్థితి ఎట్టుందంటే, మనం లోకల్ బస్ ఎక్కాం కదా, దానికి వీసా కార్డు ఒకటే యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్ అయితే యాక్సెప్ట్ చేయటం లేదు. క్యాష్ తీసుకోమంటే క్యాష్ ఏమొద్దు, దిగు అన్నాడు. మేము దిగేసాం, డబ్బులు ఏం తీసుకోలేదు అతను. ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది ప్రజెంట్ లోకల్ బస్ స్టాండ్, ఇది లోకల్ బస్సులు ఉండేది. ఇక్కడ నుండి ఇప్పుడు మనం మెట్రో తీసుకుందాం. మెట్రోకి అయితే క్యాష్ యాక్సెప్టెడ్ అని చెప్పాడు అతను. మెట్రో స్టేషన్కి ఐ థింక్ ఇది కనిపిస్తుంది కదా లైన్, ఈ లైన్ పైకి వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ నుండి నిజంగా మా అతను డబ్బులు కానీ తీసుకోలేదు, దిగే వద్దులే డబ్బులు ఏవద్దు దిగే అన్నాడు. చాలా మంచి వాళ్ళు కానీ ఉన్నారు మా ఈడ. అసలు లొకేషన్స్ అయితే అద్దరిపోతున్నాయి. అలాంటి ప్రదేశం ఇది. చూద్దాం. ఇప్పుడు మెట్రోకి వెళ్ళాలి మేము, తాష్కెంట్ మెట్రో. అక్కడ నుండి వెళ్దాం వేరే దగ్గరికి.
ఇక్కడ మెట్రోలో కానీ ఇంకో విషయం ఏమంటే ట్రాలీ లాక్కో రావడానికి ఒక సైడ్ మొత్తం ఇది ఉంది స్టెప్స్ మీద, ఇంకా పక్కన మనకి నడవడానికి స్టెప్స్ ఉన్నాయి. అక్కడ నుండి పైన నుండి వెళ్తే మనకి డైరెక్ట్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ చూద్దాం మెట్రోలో డబ్బులు యాక్సెప్ట్ చేస్తారో చేయరో అది కానీ తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మీకు చూడండి. అక్కడ నుండి మనం ఇప్పుడు డైరెక్ట్ తాష్కింద్ మెట్రో నుండి చోర్సు మెట్రోకి అయితే వెళ్తాం. అక్కడ నుండి చోర్సు మార్కెట్ పక్కనే కదా, దానివల్ల ఇండెక్స్ చేసుకుంటే ఈజీగా 30,000 అలా తీసుకుంటున్నారు సోమ్లో. ఈవినింగ్ వ్యూ చూడండి. అసలు ఇలాంటి వ్యూకి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి మీరు చెప్పండి. అబ్బాస్ బాయ్ తెలియనోడు నెల్లూరులో ఉండరు బాయ్. షాప్ పర్ఫ్యూమ్స్ అంటే అబ్బాస్ అంటే షాప్ పర్ఫ్యూమ్స్ అంతే. ఏం బాయ్, ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుండి మెట్రో తీసుకున్నా. ఇక్కడ ఓల్డ్ మెట్రోస్, సోవియట్ యూనియన్ టైం మెట్రోస్ మీకు చూపిస్తా చూడండి ఒకసారి, బాగుంటాయి. ఇది చూడండి ఎలా ఉందో టర్నల్. ఇది లైక్ రష్యన్ మెట్రోస్ కానీ సేమ్ ఇలాగే ఉంటాయి సిమిలర్గా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చూద్దాం. మెట్రో వస్తుంది. లోపల అయితే చాలామంది ఉన్నారు మా అసలు. వెళ్ళగలుగుతాం. ఇప్పుడే మెట్రో దిగి వస్తున్నాం. మెట్రో ఎందుకు చూపించలేదు అంటే చాలామంది ఉన్నారు మెట్రోలో, దానివల్ల చూపించలేదు. క్రౌడెడ్గా ఉండింది ఫుల్గా. ఇప్పుడైతే ఈ బజార్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. లెట్స్ ట్రై నెక్స్ట్. రేపు వస్తాం, రేపు కానీ ఇక్కడే ఉంటాం కదా, రేపు వచ్చి చూపిస్తా. ఇప్పుడు క్లోజ్ అయిన బజార్ని ఏమని చూపించాలి చెప్పండి, మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది. ఇలా ఇది మొత్తం తాష్కెంట్ బిగ్గెస్ట్ బజార్ ఇది ఉజ్బెకిస్తాన్లో. మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది మా, దానివల్ల నేను కానీ రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఈ చలిలో అయితే అస్సలు ఉండలేవు. -3కి వచ్చేసింది ఇప్పుడు ప్రెసెంట్. ఈ సైడ్ చూడండి చిన్న చిన్న షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. ఏమండి ఈ చలికి ఎవరు తట్టుకోలేరు మా, దానివల్ల అందరు క్లోజ్ చేస్తున్నారు. ఎవరు రారు కానీ కస్టమర్స్. ఫారినర్స్ వస్తే మాత్రం హెవీగా స్కామ్స్ అయితే అవుతున్నాయి. ఇలా ఏమంటే ఒక్క రేట్ పెంచి చెప్తున్నారు వీళ్ళు. స్నో చూడండి ఇక్కడ. రాత్రి అయితే 6 అయ్యింది, సాయంత్రం మొత్తం చూడండి ఎట్టుండో, మొత్తం 1-2 అయిపోయినట్టుంది. అందరు క్లోజ్ చేస్తున్నారు. గ్లౌజ్ అయితే ఎక్కడ దొరకటం లేదు, అందుకే నేను కానీ రిటర్న్ వెళ్ళిపోతున్నా రూమ్కి. అబ్బా అసలు తిరగలేము. ఇక్కడ ఉన్నాయి, అడుగుదామా? How much Slalek? How much gloves? Это? Yeah. 80 Calculator. ఈ చలిలో ఉండాలంటే ఇక్కడ గ్లౌజ్ వేసుకోవాలి. సో కాస్ట్లీ. Mama говорит, это арба. Bu 40 mi? Bu 40 mi lan? वो अलग ही है ना वो. ना లా దిస్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలంటే చూడండి. ఇంత గ్లౌస్ తీసుకున్నాం 40,000, ఇప్పుడు 55 అయింది. దానికి కానీ మేము దీంట్లో నుండి వేస్తున్నాం. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ కట్ట తీసుకోవాలంటే వాళ్ళు అసలు భయపడుతున్నారు లెక్క పెట్టి. ఆ 1000 జిమ్మి 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 Jimmy Jimmy bak. మా మనోళ్ళు చూడండి ఇండియా అనగానే ఇక్కడ ఫేమస్ ఏమంటే మన ఇండియా పాత సాంగ్స్. జిమ్మి జిమ్మి
Grup Pikina, Marjana, Divana. Nakhe muhabbat na. హంగామా చేస్తున్నాడు ఇక్కడ పాత పాటలు పెట్టేసి మన బాలీవుడ్వి హంగామా. Hindustan. Kela ina. సరైన గమ్మత్తమా వీళ్ళతో ఇక్కడ ఈ కట్ట ఇస్తా ఉంటే ఈ ఆంటీ మాత్రం నాకు వద్దు అంటా ఉంది. డబ్బులు అయితే మా హెవీ ఇక్కడ పబ్లిక్ ఏమో ఫ్రెండ్లీగా బాగా ఉన్నారు వీళ్ళకేమంటే పాత పాటలు మన ఇండియావి హిందీ సాంగ్స్ బాలీవుడ్ అనేది బాగా పిచ్చ క్రేజ్ వీళ్ళకి. పొద్దున్న నుండి వెతుకుతున్నాం ఏం దొరకలా. ఇది వచ్చి వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అంట, లావిష్ అంటే మనం షోర్మా తింటుల్లా మన ఇండియాలో అట్లాంటిదే. చూద్దాం. నేను డోనర్ కబాబ్ తీసుకున్నా అండ్ లావిష్ తీసుకున్నా. అది తినిన తర్వాత ఈ నుండి వెళ్ళి రూమ్కి నిద్రపోదామా. ఈరోజు మాత్రం మార్నింగ్ వచ్చి మొత్తం తాష్కింద్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం. ఇక్కడ మనం ఇది లావిష్ అంట, వీళ్ళది ట్రెడిషనల్ లైక్ మన షోర్మా టైప్. ఇదేంటంటే ఇది డోనర్ కబాబ్ టైప్. 2 చికెనే తీసుకున్నా ఎందుకంటే ఇంకా ఇక్కడ మనం బీఫ్ అది మొత్తం దొరుకుతాయి, అది ఇప్పుడు ఉండే హీట్లో తినలేము కాబట్టి చికెన్ తీసుకొని ఇక్కడ నుండి తినేసి మనం వెళ్దాం మన రూమ్కి ఇక్కడ నుండి. అయితే అదే అబ్బా ఈరోజు విషయం. ఈరోజు ఆఫ్టర్నూనే కదా మనం వచ్చింది తాష్కింద్కి ఫ్లైట్లో నుండి. అది కానీ ఫ్లైట్ నిన్న డిలే అయిపోయింది. ఇక్కడ రాగానే నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేయించింది మీకు చూపించా. ఇంకోటి ఏమంటే అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ తిన్నాం, అది కానీ ఈరోజు ఎక్కువ అంత ఏం తిరగల. ఏమంటే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నా నిన్న ముంబై నుండి వచ్చినప్పటి నుండి. ఇంకోటి నేను వచ్చిన తర్వాత కరెన్సీ చెప్పాను కదా, ఒకసారి చూసారా ఇది మన ఇండియాలో అయితే మీరు అనుకుంటా ఉంటారు ఏంది నా దగ్గర ఇంత డబ్బు ఉంది ఏంది విషయం ఇదని. ఇది ఒక్కటి 2000 రూపీస్. అంటే మన ఉజ్బెకిస్తాన్లో 2000 రూపీస్ అంటున్నా, 2000 సోమ్. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి మన దగ్గర. ఇది మొత్తం ఎక్స్చేంజ్ చేస్తే ఇది మొత్తం ఎక్స్చేంజ్ $200 ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఈ క్యాష్ ఒక కట్ అయితే నా బ్యాగ్లో ఉంది. ఈ క్యాష్ ఇది ఇచ్చాడు. ఇక్కడ కరెన్సీ ఏమంటే మేము ఇక్కడ వచ్చిన తర్వాత మీరు లక్షాధిపతిలో అర్థమవుతుంది. ఇది 18 లక్షలు మనకు వచ్చాయి క్యాష్. ఇది మనం ఇంకా ఖర్చు పెట్టాలి ఈ ట్రిప్లో మొత్తం ఇదే ఖర్చు పెట్టేది. ఇంకో విషయం అంటే అది 2000 కదా, ఈ నోట్ వచ్చి ₹1,00,000 నోట్. ఇది 20,000 నోట్. ఇది ఇంకా మీకు 50,000 నోట్ కానుంది, ఇంకా కొన్ని ఉన్నాయి. నేను అది మన దగ్గర కరెన్సీ వచ్చినప్పుడు చూపిస్తా. ఇక్కడితో ఈ వీడియో ఇప్పుడే ఆపేస్తున్నా. ఏమంటే నెక్స్ట్ రేపు మార్నింగ్ నుండి అసలు మెయిన్ మనది ట్రావెల్ స్టార్ట్ అవుద్ది. తాష్కింద్ అయినా సమర్కంద్ అయినా బుఖారా అయినా రేపు మార్నింగ్ నుండి అయితే నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాయి. అందువల్ల ఏమైతే ఈరోజు చూసారో నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత చేసిన పనులు ఇవంతా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకోసం అంటూ నేను తెలుగులో నాకు రాకపోయినా చాలా బాగా నేర్చుకొని మీకోసం మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్, ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఎవరు చూసినా కామెంట్ అయితే చేస్తే నాకు మాత్రం కొంచెం ఇంకా జోష్ వస్తుంది చేయడానికి.